హలో ఆల్. ఈ వీడియోలో విడోస్ బే సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా అస్సలు చెప్పను, చాలా కాలం అయిపోయింది వచ్చి సిరీస్ వచ్చి. ఆల్రెడీ హిట్ కూడా అయిపోయింది. దీనికి సీజన్ 2 కూడా అనౌన్స్ చేస్తారు. నేను ఇప్పటికైతే చూడడం జరిగింది. టోటల్గా 10 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 35 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు, కానీ ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక యాపిల్ టీవీ ఓటీటీ నుంచి చూస్తున్నట్లయితే కనుక తెలుగు సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే విడోస్ బే అని చెప్పేసి ఒక ఐలాండ్ అయితే ఉంటుంది భయ్య. ఆ ఐలాండ్ లో ఉన్న మేయర్ అయితే ఆ ఐలాండ్ కి టూరిస్టులను తీసుకురావాలి, ఆ ఐలాండ్ ని పాపులర్ చేయాలని అయితే ట్రై చేస్తుంటాడు. బట్ ఆ ఐలాండ్ లో కొన్ని మిస్టీరియస్ ఈవెంట్స్ జరగడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ ఐలాండ్ లో ఏం జరుగుతుంది అసలు, మరి మేయర్ ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ విడోస్ బే అనే సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే నచ్చింది. నేను చాలా లేట్ గా చూసా, మీకు చాలా లేట్ గా సజెస్ట్ చేస్తున్నా. సారీ ఫర్ దట్. ఖచ్చితంగా చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా ఇప్పటికీ చూడకపోతే కనుక నాలాగా ఆలోచిస్తూ లేట్ చేసినట్లయితే ఖచ్చితంగా చూడండి. మెయిన్ మిస్టరీ అయితే వీళ్ళు రివీల్ చేయలేదు, బట్ సీజన్ 2లో రివీల్ చేస్తారు. బట్ ఒక ఐడియా అయితే వచ్చేసింది సీజన్ 1 చూసిన తర్వాత. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీజన్ 1 అస్సలు బోర్ కొట్టలేదు భయ్య. నాకైతే ఏ సీన్ కూడా స్కిప్ చేయకుండా, అసలు ఫార్వర్డ్ చేయకుండా నీట్గా చూసా. నేను ఎక్కువగా ఈ సిరీస్ కోసం విన్నది కామెడీ కామెడీ అని చెప్పేసి. నాకు మధ్యలో ఫ్యూ ఎపిసోడ్స్ చూసేంత వరకు అర్థం కాలేదు ఇది ఎందుకు కామెడీ అంటున్నారని చెప్పేసి. ఎందుకంటే హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. కొన్ని హారర్ మూమెంట్స్ చాలా క్రీపీగా ఉంటాయి. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఎందుకురా కామెడీ అంటున్నారు అనుకున్నా. వన్స్ అలా కంప్లీట్ చేసేటప్పటికి అర్థమైంది దీన్ని ఎందుకు కామెడీ అంటున్నారని చెప్పేసి. హౌ అసలు ఎలా ఇంత సీరియస్ కాన్సెప్ట్ ఉన్న సిరీస్ లో కామెడీ వర్కౌట్ చేశారు అసలు. ఓ అమ్మా, హైలైట్ బ్రో. అసలు నేనేదో పగలబడి నవ్వుకుంటారు, లాఫ్ అవుట్ లౌడ్ మూమెంట్స్ ఉంటాయని చెప్పను, బట్ వర్కౌట్ అవుతాయి. కామెడీ మూమెంట్స్ చాలా వర్కౌట్ అవుతాయి. చాలా సీరియస్ సిచ్యువేషన్స్ లో కామెడీ చేస్తారు. ఆ కామెడీ భలే వర్కౌట్ అయింది నాకు అసలు. అంటే ఇంకా మెయిన్ వీళ్ళు తీసుకున్న మిస్టరీ కూడా ఏదైతే ఉందో లాస్ట్ ఎపిసోడ్ వరకు బాగా హోల్డ్ చేస్తారు భయ్య. ఆ మిస్టరీని చాలా బాగా హోల్డ్ చేస్తారు. వన్స్ ఎప్పుడైతే ఆ షెల్టర్ సీక్వెన్స్ క్రియేట్ అయ్యి, ఆ ప్రొజెక్షన్ సీక్వెన్సెస్ క్రియేట్ అయ్యి అవన్నీ షో చేస్తారో అప్పటి వరకు ఆ మిస్టరీ అన్నది మీకు రివీల్ అవ్వదు. సో ఆ రివీలింగ్ చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే క్లైమాక్స్ కూడా బాగా వర్కౌట్ అయింది అనమాట. సీజన్ 2కి పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుంటారు వెయిట్ చేయడానికి. సో అదంతా కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, మిస్టరీ అంతా కూడా. అండ్ ఆ విడోస్ బే ఐలాండ్ లో జరిగిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొన్ని ఈవెంట్స్ ఉంటాయి అనమాట. అవేవో జస్ట్ ఏదో రొటీన్ ట్రూప్స్ లో యూజ్ చేసుకోకుండా చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారు, కొత్తగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. సో అదంతా కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకా మెయిన్ గా బాగా కనెక్ట్ అయ్యేది ఏంటంటే సిరీస్ లో క్యారెక్టర్స్ భయ్య. మేయర్ క్యారెక్టర్, రూత్ అని ఒక లేడీ క్యారెక్టర్, అండ్ పెట్రీషియా అయితే హైలైట్ అసలు. ఆ క్యారెక్టర్ పీక్స్ ఉంటుంది. అండ్ అలాగే ఇంకొక లేడీ ఉంటుంది, సిగరెట్లు ఎక్కువ తాగుతూ ఉంటుంది అనమాట, పేరు మర్చిపోయాను. అదొక క్యారెక్టర్. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఆర్క్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక డిఫరెంట్ ఆరా అయితే మెయింటైన్ చేస్తుంటారు సిరీస్ లో. సో బాగుంటుంది, కామెడీ పరంగా బాగుంటుంది, థ్రిల్లింగ్ వైబ్స్ ఇస్తుంది, హారర్ ఎలిమెంట్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయి. అండ్ ఆ సస్పెన్స్ ని కూడా మెయింటైన్ చేస్తారు మిస్టరీ పరంగా. సో ఓవరాల్ గా సిరీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అని చెప్తాను నేనైతే. అంటే డ్రామా మిస్టరీస్ పరంగా అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే. నేనైతే సీజన్ 2 కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తా. ట్రై చేయండి. రన్ టైం కూడా మరీ హెవీ ఏం కాదు, అన్వాంటెడ్ డ్రామా కూడా చాలా తక్కువ ఉంది. సో స్టిల్ ఇంకెవరన్నా నాలాగా లేట్ చేసి ఇంకా చూడకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. యాపిల్ టీవీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కిసింగ్ సీక్వెన్స్లు ఉంటాయి. అండ్ అలాగే ఒక బుక్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. ఇలా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.